దేవా నీ దయగల స్తంభుల క్రింద మమ్మల్ని ఇంకను నింపి నడిపించండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మీ రక్తము ద్వారా మమ్మల్ని తండ్రి విలువ పెట్టి కొన్నందుకు వందనాలు ప్రభువా. దేవా నీ బలమైన కార్యముల కొరకు మేము ఎదురు చూస్తున్నాము తండ్రి. దేవా ఈ 40 దినాలు తండ్రి ఎవరైతే తండ్రి ఎట్టి రీతిగా నీ సన్నిధికి తండ్రి వస్తున్నారో నాయన, ఏ నిమిత్తమైతే తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో దేవ, ఏ అంశం కొరకైతే తండ్రి నీ సన్నిధిలో తండ్రి నాయన అడుగుతున్నారో, గోజాడుతున్నారో తండ్రి, నీవెరిగిన దేవుడవయ్యా, నీవెరిగిన దేవుడవు తండ్రి. నాయన నీవే కార్యం చేయండి అయ్యా, కార్యం చేసే దేవుడవు తండ్రి. దేవా 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 అడిగిన వెంటనే మేలు చేసే దేవుడవు తండ్రి, మేలు చేసే దేవుడవయ్యా నీవు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, దేవా దేవా నీ మేలుల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితాలలో తండ్రి నాయన ఈ 40 దినాల తండ్రి ఉపవాస ప్రార్థనలో నాయన దేవా మేలులను ప్రారంభించమని అడుగుతున్నామయ్యా. దేవా నీవే కార్యం చేయండి పరిశుద్ధాత్మ దేవుడా. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు ప్రభువా. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం, సర్వాధిపతి నీకే స్తోత్రం, సర్వాంతర్యామి నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు ప్రభువా, నీకే వందనమయ్యా, నీకే వందనాలు రాజా, నీకే వందనాలు తండ్రి. సహాయకుడా నీకే వందనాలు, సర్వశక్తిమంతుడా నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. అల్ఫయు మేఘయు గనుడా నీకే వందనాలు తండ్రి. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలని అందరము కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా ఈ 36వ రోజున ఆయన దేవ మరొకసారి తండ్రి దేవా నీ ఉచితమైన కృప ద్వారా తండ్రి మమ్మల్ని రక్షించినందుకు వందనాలయ్యా. మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు ప్రభువా. నీవే కార్యం ప్రారంభించండి అయ్యా. దేవా మీ కృపలో మమ్మల్ని మరుగుపరచండి అయ్యా. దేవా ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి నీ సన్నిధిని ఆనందించే కృపనిచ్చినందుకు వందనాలను అందరము కూడా దేవాతి దేవుని అడుగుతూ ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు ఈ 36వ రోజున మరొకసారి దేవాతి దేవుని యొక్క ఉచితమైన కృపలో ఆయన ఆత్మతో మనందరినీ తాకులాగున పరిశుద్ధాత్మ దేవుడు అందరితోనూ మాట్లాడులాగున అందరము కూడా అలాగే ప్రార్థనలో ఏకీపిద్దాం. మన మధ్యలో ఉన్న చల్లా సిస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరము కూడా అలాగే ప్రార్థనలో ఏకీపిద్దాం. சோத்திரமையா பரிசுத்த ஆவியானவர் இந்த நேரத்தில் ஐயா உடைய பாதத்தில் அமர்ந்து விசேஷமாக ஐயா இந்த 36வது ஐயா உபவாச ஐயா பிரேயரை நீர் ஆசீர்வதிக்கும்படியாக ஜெபிக்கிறோம். இன்னும் அநேகர் ஐயா கூடி வர தய பாராட்டுகிறாக உடைய பலத்த கரம் ஐயா இந்த நாள் முழுவதும் எங்களை வழி நடத்தின தயவுக்காய் உமக்கு நாங்கள் நன்றி செலுத்துகிறோம். இன்னும் ஐயா மீதமுள்ள தினம் முழுவதும் ஐயா நீர் வழி நடத்தும்படியாக ஜெபிக்கிறோம். பரிசுத்த ஆவியானவர் பாடல் பாடுகிற வேலையா ஆசீர்வதிக்கும்படியாக ஜெபிக்கிறோம். நீர் ஐயா சிலுவையிலே சிந்தின இரத்தத்தின் மூலம் ஐயா எங்களுக்கு கொடுத்த ஆசீர்வாதங்களை ஐயா நாங்கள் தியானிக்கும் பொழுது இன்னும் அநேக காரியங்களை குறித்து நாங்கள் தியானிக்கும் பொழுது பரிசுத்த ஆவியானவர் வந்திருக்கிற ஒவ்வொருவரோடும் நீர் என்ன பேச சித்தமாக இருக்கிறீரோ அதை பேசும்படியாக ஜெபிக்கிறோம். உம்முடைய வார்த்தைக்கு செவி கொடுக்கவும் உம்முடைய வார்த்தையின்படி நடக்கவும் ஒவ்வொருவருக்கும் கிருபையும் தயவும் பாராட்டும்படியாக ஜெபிக்கிறோம். நாங்கள் ஏறெடுத்த ஒவ்வொரு ஜெபமும் நசனாக இயேசு நாமத்தில் ஜெபிக்கிறோம் జీవనుల నల్ల పిదా. థ్యాంక్ యూ సిస్టర్. అందరము కూడా పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆరాధనలు కొనసాగుదాం. కోయిరు వారందరూ కూడా వచ్చి పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ సాయంత్రకాల సమయంలో దేవతి దేవుని యొక్క ఉచితమైన కృపలో మరొక రోజుని మనకు ప్రవేశపెట్టిన దేవత దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఆరాధనలు కొనసాగుదాం. మొదటిగా సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర అని పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. సిలువలో సాగింది యాత్ర,
కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. బంతులాడినారు పలు బాధలు, బంతులారునా పలు బాధలు పెట్టారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. 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 హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆరాధనలో కొనసాగుదాం. ఆశ్చర్యమైన ప్రేమ, కరవరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ అని పాడుతూ దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. ఆశ్చర్యమైన ప్రేమ, కలువరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ.
మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, కలువారిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. అందరం కలిసి పాడదామా? పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. అందరం కలిసి మరొకసారి పాడదామా? పరమును, ఆ పరమును వీడి మన కొరకు మరణించిన దేవతి దేవుని కొరకు ప్రార్థం. అందరము కలిసి, పరిశుద్ధాత్మ దేవుడా, మా కొరకు మరణించావు తండ్రి, పాప జీవితంలో ఉన్న మమ్మల్ని వెతికి రక్షించావయ్యా అని అందరము కలిసి. ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదదిచ్చి నిత్య జీవమిచ్చిన్. నన్ను కరుణించి ఆదరించి సేదదిచ్చి నిత్య జీవమిచ్చిన్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వారిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. అందరం కలిసి పాడదామా? పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చెన్. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చెన్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వారిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. అవును ప్రభువా, శ్రమలు సహించిన ప్రేమ, శాపము. అందరం కలిసి పాడదామా దేవతి దేవునికి? శ్రమలు సహించి. అవును ప్రభు, నా కొరకు శ్రమలు అనుభవించావు తండ్రి. దేవా, నా శాపమును తండ్రి నీవు నోర్చావు తండ్రి. ఎంత గొప్ప ధన్యులము ప్రభు మిమ్మల్ని అందరము కలిసి. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది,
ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ కలువరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచెను. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచెను. ఆశ్చర్యమైన ప్రేమ. అందరం కలిసి పాడదామా? కల్వారిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కలువరిలోని ప్రేమ, కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. అందరము కలిసి పాడదాం. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కలువరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. అందరము కూడా లేచి నిలబడి అలాగే ఆరాధనలో కొనసాగుదామా? పరిశుద్ధాత్మ దేవుడా, దేవా, నన్ను జయించినందుకు వందనాలు ప్రభువా. నాకు జయమిచ్చినందుకు వందనాలు ప్రభువా. దేవా, నా కొరకు మరణించిన ఆయన, దేవా, నన్ను తండ్రి పరిశుద్ధుడిగా నిలబెట్టినందుకు వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మ శక్తితో మమ్మల్ని నింపి నడిపిస్తున్నావు తండ్రి. దేవా, నీకే మా ఆరాధనయ్యా. దేవా, మమ్మల్ని నింపి నడిపించండి ప్రభువా. యెహోవా రాఫాగా ఉన్నవాడా నీకే ఆరాధన, యెహోవా షాలోమ్గా ఉన్నవాడా నీకే ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలయ్యా. నీకే మా ఆరాధన, నీకే మా ఆరాధన, నీకే మా ఆరాధనని అందరము కూడా ఆరాధన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడి సాయంత్రకాల సమయంలో దేవాతి దేవుని యొక్క ఆత్మాభిషేకముతో మనల్ని అభిషేకించి నడిపించే దేవాతి దేవుని ఆరాధన చేద్దాం. దేవా, మమ్మల్ని నింపి నడిపించయ్యా. మీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని అభిషేకించు ప్రవ్వా. పరిశుద్ధాత్మ దేవుడిని రక్తముతో మమ్మల్ని కడిగినందుకు వందనాలయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు వందనాలు తండ్రి. దేవా మమ్మల్ని నింపి నడిపించండి అయ్యా. దేవా, అద్భుతమైన కార్యములు తండ్రి ఆరాధనలో చూచులాగున మాకు సహాయము చేయండి ప్రవ్వా అని అందరము కూడా ఆరాధన చేద్దాం.
ఆరాధన చేద్దాం, అలాగే ఆరాధన చేద్దాం. అయ్యా నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు అయ్యా. నీకే మా ఆరాధన తండ్రి, నీకే మా ఆరాధన ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని అభిషేకించయ్యా. దేవా, నీవు చేసిన ప్రతి మేలులను తలుంచుకుంటూ నాయన నీ సన్నిధిలో ఆరాధిస్తున్నాను తండ్రి. దేవా, ఈ ఆరాధన నీకే ప్రభువా అని అందరము కూడా అలాగే ఆరాధన చేద్దాం, ఆరాధన చేద్దాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో ములిగేనే, చెమట రక్తముగా మారేనే యేసయ్యా. బహు దుఃఖములో మునిగేనే అయ్యా. నీ చెమటను రక్తముగా కార్చావయ్యా దేవా. రక్తముగా కార్చినందుకు వందనాలు. కాములో ములిగేనే, చెమట రక్తముగా మారేనే. యేసు రక్తము, రక్తము, రక్తము. అందరం కలిసి చెప్దామా? యేసు రక్తము, రక్తము, రక్తము. ఆయన రక్తములోనే మనకి విమోచన. చెప్దాం అందరము కూడా, యేసయ్యా నీ రక్తములోనే మాకు స్వస్థత ప్రభువా, నీ రక్తము ద్వారానే మాకు రక్షణ తండ్రి అని అందరము కలిసి యేసయ్యా. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. ఆయన రక్తం ద్వారా మనకు పరలోకమని పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళేను. ఆయన మనకంటే ముందుగా వెళ్ళి ఆయన మన కొరకు నివాస స్థలము ఏర్పాటు చేసిన దేవతి దేవుణ్ణి ఆరాధన చేద్దాం ఈ సాయంత్రకాల సమయంలో. మన కంటే ముందుగా వెళ్ళేను యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అందరం కలిసి చెప్దామా? యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అందరం కలిసి చెప్దాము చివరిగా. యేసు
రక్తము అయ్యా, నీ రక్తము ద్వారా నాయన మాకు స్వస్థత తండ్రి. దేవా, నీ రక్తము ద్వారానే మాకు రక్షణ తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, దేవా, ఈ రోజు తండ్రి ఈ ఉనికిని కలిగి ఉన్నామంటే నాయన దేవా, నీ రక్తము ద్వారా తండ్రి మాకిచ్చిన తండ్రి దేవా ఈ రక్షణ, దేవా ఈ జీవమును బట్టి నీకే ఆరాధన అయ్యా. దేవా, నీకే ఆరాధన తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకు నీకే ఆరాధన తండ్రి. దేవా, ఒక ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచుతున్నందుకు నీకే ఆరాధన అయ్యా. దేవా, ఇటు రీతిగా తండ్రి నీ సన్నిధిలో ఆరాధించే కృపనిచ్చినందుకు ఆరాధన తండ్రి. దేవా, నీకేం ఆరాధన అయ్యా, నీకేం ఆరాధన ప్రభువా. దేవా 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 నీ సన్నిధిలో నాయన దేవిటి రీతిగా ఆరాధించే కృపనిచ్చినందుకు వందనాలు ప్రభువా. దేవా, మమ్మల్ని ఇంకను నిలబెట్టినందుకు వందనాలు ప్రభువా. దేవా, నీ వాక్కును వినే శక్తినిచ్చినందుకు వందనాలు తండ్రి. దేవా, నీ కృపగల హస్తముల క్రింద నాయన దేవా మమ్మల్ని రీతిగా నిలబెట్టిన రీతిని బట్టి వందనాలు ప్రభువా. నీకే ఆరాధన అయ్యా, నీకే ఆరాధన ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడి సాయంత్రకాల సమయంలో తండ్రి దేవా మరొక రోజును తండ్రి నాయన దేవా దేవా నీ సన్నిధిలో తండ్రి ఇటు రీతిగా దేవా ఆరాధించే కృపనిచ్చినందుకు వందనాలు. అలాగే తండ్రి నీ వాక్కుని వినే శక్తినిచ్చినందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని ఇంకను ముందుకు నడిపించండి అయ్యా. దేవా 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 మాతో మాట్లాడండి ప్రభు. ఈ సాయంత్రకాల సమయంలో అయినా ఎట్టి రీతిగా మీరు మాట్లాడాలని మీరు అనుకుంటున్నారు అటు రీతిగా మాతో మాట్లాడండి ప్రభు అని అందరము కూడా అలాగే ఆరాధన చేద్దాం. ఆయన వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఆరాధన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము కొరకు ఆరాధన చేద్దాం. ఆయన మాట కొరకు ఎదురు చూస్తూ ఆరాధన చేద్దాం. అలాగే ఆరాధన చేస్తుండగా మన మధ్యలో ఉన్న సునీత యొక్క ప్రార్థనలు నడిపిస్తారు. అందరము కూడా అలాగే ఆరాధనలో కొనసాగుదాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, అద్భుతకరుడా, అక్షరకరుడా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రం చేసినైనా పరిశుద్ధాత్మ దేవా నీకే వందనమైనా. ఈ సాయంకాల సమయంలోనైనా కూడిన ప్రతి ఒక్క బిడ్డ నువ్వు దీవించి నీవు ఆశ్రదించినైనా అయ్యా ఆరాధనలనైనా ప్రతి ఒక్క నువ్వు దర్శించిన విధానం బట్టి నీకు స్తుతి స్తోత్రములు తెలిసినైనా ఈ సాయంకాలంలో దీవెనల ఆశ్రయం మిండిగా మా పైన కుమ్మరించబడుగాక. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనమైనా. ఇప్పుడు మేము వాక్యం వినబోతున్నానైనా వినగల హృదయం గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించినైనా నీ దీవెనల ఆశ్రయం మా పైన కుమ్మరిస్తావని యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిమాలి వేడుకుంటున్న పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరూ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ 40 దినాల ప్రత్యేక ఉపవాస ప్రార్థనల్లో ఈ 36వ దినానికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకి కలుగునుగాక. ఆమేన్. గడిచిన 35 దినాలు ప్రతిరోజు సాయంకాలం 6:30 నుంచి 8 గంటల వరకు జరుగుతున్న ఈ ప్రత్యేక కూడికలో మనందరం కూడి కలిసి ఆరాధన చేసి దేవుని మాటలను ధ్యానించి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించి వెళ్ళడానికి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మందిరంలో కలుసుకొని ఈ మంచి సమయాన్ని మన జీవితాలకు అనుగ్రహించి మన జీవితాలలో మనము రెస్టోర్ చేసుకోవడానికి, దేవుని పాదాల దగ్గరికి రావడానికి, మన జీవితాలను కట్టుకోవడానికి, దేవునికి ఇష్టమైన జీవితాలుగా మన జీవితాలను మార్చుకోవడానికి ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాటను మనం మన హృదయాలలో భద్రపరుచుకుంటూ ముందుకు కొనసాగవాలి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని మాటలో ధ్యానం చేద్దాం. నిన్నటి దినాన చాలా ప్రాముఖ్యంగా ఒక అంశాన్ని ధ్యానించడం జరిగింది. యావత్ క్రైస్తవ ప్రపంచం పామ్ సండేగా, మట్టల ఆదివారంగా జరపడం అనేది, జరిగించుకోవడం అనేది ప్రతి సంఘంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకను ప్రత్యేక కోడికలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా యేసు ప్రభు ఆ తర్వాత అంటే యెరూషలేములోనికి
వెళ్ళిన తర్వాత నుండి శుక్రవారము సాయంకాలం వరకు జరిగినటువంటి సంఘటనలను గురించిన విషయాలను మనం చూద్దాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మాత్రమే నేను తెలియచేస్తాను. సోమవారం జరిగినటువంటి సంఘటనలు ఏం జరిగాయి అంటే, యేసు ప్రభు యెరూషలేములోనికి ఆదివారం వెళ్ళారు కదా. ఆ తర్వాత రోజు అంటే యూదుల యొక్క సమయం ఎలా ఉంటుందంటే, సాయంకాలం 6 గంటలకల్లా రెండో రోజు ప్రారంభమైపోతుంది. అంటే వారికి నిన్న సాయంకాలమే సోమవారం ప్రారంభమైంది. ఈరోజు సాయంకాలం 6 గంటల వరకు సోమవారం కింద లెక్క. ఓకే, మనకు అర్ధరాత్రి 12 గంటల నుంచి మరలా అర్ధరాత్రి 12 గంటల వరకు ఇది మన టైం లైన్ కదా. అయితే యూదులకు సాయంకాలం 6 గంటల నుంచి నెక్స్ట్ డే 6 గంటల వరకు ఇది యూదుల యొక్క టైం లైన్. సో సోమవారం ఉదయం నుండి జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనం గమనించినట్లయితే, సువార్తికులు వ్రాసినటువంటి మాటలను ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిగా మార్కు సువార్త 11వ అధ్యాయము 11-12 వచనాలను చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 11-12 వచనాలు. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళాను. ఇది ఆదివారం సాయంకాలం జరిగినటువంటి సంఘటన, అంటే 6 గంటల లోపు జరిగినటువంటి సంఘటన. తర్వాత 12వ వచనం, మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని. ఇక్కడ నుండి సోమవారం మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు జరిగినటువంటి సంఘటనలు రాయబడ్డాయి. వాటిలో ఒకటి ఏది అనంటే, అంజూరపు చెట్టును ఆయన శపించడం అనేది ఒకటి. రెండవది, యెరూషలేము దేవాలయములో ఆయన ప్రవేశించి అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారము విషయమై ఆయన కోపోద్రేకుడై అక్కడ జరుగుతున్న వ్యాపారం అంతటిని కూడా గద్దించి అక్కడంతా కూడా తీసివేయాలి అని చాలా ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్పినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు సోమవారమున మరునాడు జరిగినటువంటి సంఘటనలు. ఈ అంశాన్ని గురించి సువార్తికులు మత్తయి కూడా రాశాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుండి, యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గోవలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడి వారనెను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపజేసేది అని అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశాను. గమనించండి, ఇప్పుడు రాయబడినటువంటి ఈ మాటలన్నిటినీ కూడా మనం గమనిస్తున్నప్పుడు సువార్తికుడైన లూకా కూడా దీన్ని గుర్చినటువంటి ప్రస్తావన చేశారు. లూకా సువార్త 19వ అధ్యాయము 45-46 వచనాలు. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్టి నారంభించాను. ఓకే, అలాగే సువార్తికుడైన యోహాను కూడా రాసిన సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12
ఇక్కడ రాయబడినటువంటి ఈ సువార్తలలో మనం గమనించినప్పుడు చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలలో ఈ ప్రత్యేకమైన అంశం రాయబడి ఉంది. ఈ 3 సువార్తికులు ఈ సందర్భాన్ని ప్రస్తావన చేశారు. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో దీన్ని గూర్చినటువంటి ప్రస్తావన మనకు కనిపించడం లేదు. అయితే 12వ అధ్యాయము 12వ వచనం నుండి హోసన్నా అనే దాన్ని గూర్చి స్తుతించబడునుగాక అనే దాన్ని గూర్చి వ్రాయబడిన సందర్భాలను మాత్రమే యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే గమనించండి, ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా జరిగినటువంటి సంఘటనలను మనం చూసినప్పుడు యేసు ప్రభు ఎందుకని అంజూరపు చెట్టును ఆయన శపించాడు అనే దాని గురించి ఆలోచన చేస్తే 2 రకాలైన అర్థాలను బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఒకటి, ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు సమాజం ఒకటి ఉంది. వీరు ఎలా ఉన్నారు అని అంటే భక్తి కలిగిన వారుగా ఉన్నారు కానీ ఫలింపు లేని వారుగా ఉన్నారు. అంటే భక్తిని కనబరుస్తున్నట్లుగా ఉన్నారు కానీ వారిలో ఫలం అనేది లేదు. వాక్యంలో ఒక మాట రాయబడింది, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు వరే ఉన్నారు అని అంటాడు. అంటే చాలామంది జీవితాలు ఎలా ఉంటున్నాయి అంటే పైకి భక్తి సంబంధమైన మాటలు ప్రార్థన చేస్తున్నట్లుగానే కనిపిస్తారు, వాక్యం చదువుతున్నట్లుగానే కనిపిస్తారు, బైబిల్ దూరంగా ఏమి ఉండడం లేదు, ఆరాధనలకు అటెండ్ అవుతారు, వర్తమానాలు వింటారు, ఉపవాస ప్రార్థనల్లో పాల్గొంటారు. కానీ కొందరి జీవితాలలో ఈ మాటలు వారి జీవితాలలో మార్పు అనేది ఎక్కడ, ఈ మాటల శక్తి ప్రభావమునకు వారు తావివ్వడం లేదు. అంటే కేవలం యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో తెలియజేసినట్లుగా వెళ్ళిపోతూ ఉన్నారు అంతే. అంటే సరి చేసుకునే ఆలోచన లేదు, సరిదిద్దుకునే ఆలోచన లేదు, బాగుపడే ఆలోచన లేదు, దేవుని మాటకు లోబడే ఆలోచన లేదు. అంటే కేవలము వినేవారు మాత్రమే, అంతేకాని పాటించేవారుగా లేరు. పరిసయ్యుల జీవితాలను కానీ, సద్దూకయ్యుల జీవితాలు కానీ, ఆనాడు శాస్త్రులు, ప్రధాన యాజకులు ఉన్నారే, వీరందరి జీవితాలు అలాగే ఉన్నాయి. వారు చేసే పని ఏంటి అని అంటే నువ్వు ఇలా భక్తి చేయాలి, అలా చేయాలి అని ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా చాలా కరాఖండిగా సామాన్యమైన ప్రజలకు బోధిస్తూ ఉండేవారు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయకపోతే కనుక మీకు ఈ శిక్ష అని వాటిని ఇంప్లిమెంట్ చేసే విషయంలో మాత్రం పెద్దన్నలాగా ప్రవర్తించేవారు. కానీ వారి దగ్గరకు వచ్చేసరికి వాటిని ఫాలో అయ్యే విషయంలో ధర్మశాస్త్రాన్ని 2 భాగాలుగా చేశారు వారు. ఒకటి గొప్ప ఆజ్ఞలు, రెండవది సామాన్యమైన ఆజ్ఞలుగా. ఓకే, అంటే సామాన్యమైన ప్రజలకేమో కొన్ని రకాలైన ఆజ్ఞలు. ఓకే, ఈ అప్పర్ పీపుల్ వీరేం చేశారు అని అంటే అవి మాకు వర్తించవు, అవి సామాన్యమైన ప్రజలకే, అయితే ఇవి కేవలం ఇవి మాత్రమే మాకు అని వారికి అనుకూలమైనవన్నీ కూడా ఒక సైడ్ తీసుకుని ఇవి మాకు చెందినవి, ఇవన్నీ మీకు చెందినవి అని ఇలా నాటి యోధా సమాజాన్ని ఎంతగానో మానసికంగా వేధించేవారు, శిక్షలు గురి చేస్తూ ఉండేవారు. ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడినప్పుడు పురుషుడు అక్కడ కనిపించలేదు, స్త్రీని మాత్రమే అక్కడ తీసుకుని వచ్చారు. అంటే ఇక్కడ ఫేవరెటిజం వారి జీవితాల్లో బాగా కనిపిస్తూ ఉంది, ఫేవరెటిజం చూపిస్తూ ఉన్నారు. అంటే ఆజ్ఞలు వారికి తగ్గట్లుగా మలుచుకుని ప్రవర్తించేవారు. వారి జీవితాలలో సరి అయిన ఫలము అనేది కనిపించడం లేదు. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి ఆ శాస్త్రులు, పరిసయ్యులు ఉద్దేశించి ప్రభువు మాట్లాడాడు అనేది పండితులు తెలియజేసే మాట. నిజమే, ఈనాటి దినాలలో మన జీవితాలలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట ప్రకారము మనము జీవించకపోతే ఒక దినాన ప్రభువు వస్తున్నాడు. ప్రభువు వచ్చినప్పుడు మనము విడిచిపెట్టబడతాము. ఎలా అయితే అంజూరపు చెట్టు నరికివేయబడాలి అని ప్రభు సెలవిస్తున్నాడో, అలాగే మన జీవితాలు ఫలింపు అనేది లేకపోతే కనుక మన జీవితాలు ఏమవుతాయి అనంటే విడిచిపెట్టబడతాయి.
విడిచిపెట్టబడ్డాము అని అంటే జీవితాలు అగ్ని ఆరదు, పురుగు చావదు అనే స్థితిలోనికి వెళ్ళిపోతావు. అంటే నీ దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే ఫలింపును కోరుకుంటున్నాడు, ఫలాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అంటే దేవుడు మన జీవితాల దగ్గర నుంచి ఆశిస్తున్నది ఏంటి అని అంటే, మనము బయటికి భక్తిగా కనిపిస్తున్నామే, అది మన జీవితాలలో బయటికి అది నటనగా కనబడకూడదు, లేదా నటించకూడదు. మనం ఏదైతే కనబరుస్తున్నామో అది వాస్తవమై ఉండాలి. ఆకులైతే చక్కగా పచ్చగా ఉన్నాయి, కానీ పండ్లు కాయట్లేదు. అంటే మనం చూడడానికి ముచ్చటగా కనిపించవచ్చు భక్తిలో, కానీ ఆత్మ ఫలము అనేది మనం ఫలించకపోతే భక్తి జీవితానికి ఇంకా అర్థమేది? ఆరాధనలో చేస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, ఇంక దానికి అర్థమేది? అంటే మన జీవితంలో ఆత్మ ఫలము అనే దాని కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆత్మ ఫలము అనే దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. అందరూ ఫలించాలా అంటే వాక్యాన్ని వింటూ నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరం కూడా మనందరం ఆత్మ ఫలమును ఫలించాలి. అదే మన జీవితంలో భక్తిలో మనం ఎదుగుతున్నామన్న దానికి నిదర్శన. అదే మన జీవితాలను దేవుని యొద్ద నిలబెట్టేది, ధైర్యముగా మనం నిలబడడానికి కృప చూపించేది. ఫలము అనేది మన జీవితాలలో లేదు అని అంటే, ఒక తలాంతు ఇవ్వబడినటువంటి వ్యక్తి దాచిపెట్టుకున్నట్లుగానే మనం ఉంటూ ఉన్నాం. ప్రభు మనల్ని పిలిచేది ఏంటి అని అంటే, చెడ్డదాసుడా. చూడండి సాక్ష్యం ఎంత వేరియేషన్ వస్తుందో. అందుకే దేవుడు తన మాటలను మనకు ప్రతి దినము అందిస్తూ ఉన్నాడు. అందుకే ప్రతి దినము దేవుడు తన మాటలను అందిస్తూ ఉన్నాడు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆయన మాటలు చదవడానికి దేవుడు తన యొక్క వాక్యాన్ని, తన యొక్క మాటలను ప్రతి ఇంటిలో ఉండడానికి ద్వారం తెరిచాడు. ఆయా భక్తుల యొక్క ప్రయాస, ఆయా భక్తుల యొక్క శ్రమ, ఆయా భక్తుల యొక్క త్యాగాలు, ఆ భక్తుల జీవితాలలో నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ప్రతి భాషలో దేవుని మాట అందించబడాలి అని వారు పడిన ప్రయాస ఈరోజు ప్రతి క్రైస్తవ లేదా దేవుని బైబిల్ ఉన్నది అని అంటే కేవలము ఆ భక్తుల జీవితాలలో దేవుడు ఉంచినటువంటి ప్రేరేపణ, ఆ మాటకు లోబడిన వారు చేసినటువంటి త్యాగము, దాని ఫలితమే ఈ మాట. ఈరోజు మనం మన ఇంట కూర్చుని మనం చదువుతూ ఉన్నాము అని అంటే వారు చూపిన చొరవ అని చెప్పాలి. అంటే వ్యక్తిగతం కేవలం నువ్వు ఆరాధన అంటే ఆదివారం మాత్రమే వాక్యం వినడం కాదు, లేకపోతే ప్రత్యేక కూడికలో శనివారం ఉపవాస ప్రార్థన సమయంలోనో, లేకపోతే మరి కొన్ని ప్రత్యేక కూడికల్లో మాత్రమే కాదు, కానీ నువ్వు ఏ సమయమైనా నువ్వు దేవుని మాటలు చదవడానికి ఆ మాటలు చదివి నువ్వు నీ జీవితానికి అన్వయించుకొని నువ్వు ఫలింపులోనికి రావాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఈ జీవ గ్రంథాన్ని నీ ఇంట ఉండేటట్లుగా చేశాడు. అందుకని మన జీవితాలలో దేవుడు ఫలింపును కోరుకుంటున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఫలింపును కోరుకుంటున్నాడు. సహజంగా గ్రామాలలో లేదా స్థలాలు ఉన్నవారు, మంచిగా స్థలాలు ఉన్నవారు కొన్ని చెట్లు వేస్తారు. వారు కూడా చేసే పని అదే. సరిగ్గా ఫలించడం లేదా ఏం చేస్తారు? కొట్టేస్తారు. ఎందుకు? అది అనవసరం కదా, ఉంటే అనవసరం కదా. ఫలింపు లేకపోతే ఎందుకు? ఖచ్చితంగా కొట్టేస్తారు. అదే ప్రిన్సిపల్ని దేవుడు వాడుతున్నాడు. ఇప్పుడు మన జీవితంలో ఫలింపు అనేది లేకపోతే మనము విడిచిపెట్టబడతాము అనేది గుర్తుపెట్టుకోండి. ఏ ఫలం మనం ఫలించాలి? ఆత్మ ఫలము తెలుసు కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. అయితే ఆత్మ ఫలమేమనగా, గమనించండి, ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ప్రేమ మొదలుకొని ఆశా నిగ్రహం వరకు ఉన్నటువంటి వాటన్నిటిని ఉద్దేశించి ఒక ఫలంగానే మాట్లాడుతున్నాడు. ఓకే, అక్కడ చాలా రకాల క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. వాటన్నిటినీ ఒక్కొక్క ఫలముగా మాట్లాడడం లేదు.
చదవండి ఇప్పుడు. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఎన్ని విషయాలు ప్రస్తావన చేశాడు? 9 విషయాలు ప్రస్తావన చేశాడు. ఈ 9 వేరు వేరు కాదు. ఈ 9 వేరు వేరు కాదు. ఈ 9ంటిని కలిపి పౌలు భక్తుడు ఏమని ప్రస్తావన చేస్తున్నాడు అని అంటే, ఒక ఫలముతో పోలుస్తూ ఉన్నాడు. ఇదంతా ఒక ఫలమే. ఇదంతా ఒక ఫలమే. అంటే మన జీవితంలో ఈ 9ంటిలో ఏది లేకపోయినా ఫలము సరిగ్గా లేదు. నేను దేవుని ప్రేమను చూపించే విషయంలో నాకు సాటి ఎవరు లేరండి అని అంటావా? దేవునికి స్తోత్రం. అయితే విశ్వాసం నీలో దేవుడు కోరిన స్థాయిలో లేదేమో, అంటే ఫలము పరిపూర్ణం అవ్వలేదు. అంటే మన జీవితంలో ఈ 9 లక్షణాలు కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. ఈ 9 మన జీవితంలో ఉన్నప్పుడే పరిపూర్ణమైన ఫలము మనం ఫలించాలి. కాబట్టి నీ ప్రేమలో ఎదుగుతున్నావా? దేవుని ప్రేమను కనపరుస్తున్నావా? అయితే నీ జీవితంలో సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, వీటిలో కూడా నువ్వు ఎదగడానికి ప్రయాసపడాలి. వీటిలో మన జీవితంలో ఏది లేకపోయినా ఈ దినాన మనం ప్రార్థించాలి. ఏంటంటే, ప్రభువా, నీవు కోరుకున్న ఫలం నేను ఇంకా ఫలించడం లేదు. నువ్వు కోరుకున్నది నా జీవితంలో నేను కలిగి లేను ప్రభువా. నీవు వచ్చినప్పుడు నేను విడిచిపెట్టే గుంపులో కాక, నువ్వు వచ్చినప్పుడు నీ స్వరాన్ని, ఆ కడబోర శబ్దాన్ని విని నేను ఎత్తబడే గుంపులోనే ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా. నాలో కొరతగా ఉన్న ఈ ఆత్మ ఫలము విషయంలో నేను ప్రయాసపడతాను ప్రభువా. నేను నీతో కూడా సదాకాలం ఉండాలని ఆశ నాకు ఉంది ప్రభువా అని నువ్వు నీ ఆత్మఫలము విషయంలో ఈ దినము నుంచి నువ్వు వర్కౌట్ చేస్తే కనుక ఆయన ఏ క్షణము వచ్చినా నువ్వు ఆయనతో ఉంటావు సదాకాలం. ఆమేన్. నేను అడిగినాం బిషప్ సుదర్శన్ జ్యోతి కుమారపల్లి గారు కూడా చెప్పారు కదా, డోంట్ థింక్ అబౌట్ సెకండ్ కమింగ్, థింక్ అబౌట్ ఫస్ట్ కమింగ్. ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఆ మొదటి రాకడ గురించి ఆలోచన చేయి. నువ్వు సిద్ధపడి ఉంటే ఆయన ఎప్పుడు వచ్చాడు? నువ్వు సిద్ధపాటు లేకుండా, నువ్వు సరిగ్గా ఫలించకుండా నువ్వు రెండవ రాకడని గురించి నువ్వు కంగారు పడి ఆవేశపడిపోతే ఉపయోగం ఏమీ లేదు. ఎందుకు? నువ్వు సిద్ధపాటు లేదు కాబట్టి విడిచిపెట్టబడతావు. కాబట్టి నీ ప్రాథమిక బేసిక్ అంశాలు ఉన్నాయే, ఈ బేసిక్ అంశాలను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. అది నువ్వు బేసిక్ అనుకుంటున్నావు, కానీ దేవుడు చాలా ఆయన చూస్తూ ఉన్నాడు. చాలా ప్రత్యేకంగా ప్రతి విషయాన్ని బట్టి ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు. కాబట్టి ఈరోజు నా జీవితంలో ఏది ఈ ఫలములో తక్కువగా ఉంది లేదా అసలు లేదు, ఈరోజు మనం ప్రయాసపడాలి, దాని కొరకు ప్రయాసపడాలి. కాబట్టి ఈ 9 విషయాలను గురించి పౌలు భక్తుడు తెలియజేస్తున్నమాట ఆత్మఫలము. చాలాసార్లు మన వాడుకలో అనేసే మాట ఏంటంటే ఆత్మఫలములు అని అంటూ ఉంటాం. ఆత్మఫలములు అని అనట్లేదు పౌలు, ఆత్మఫలము అని అంటున్నాడు. అదే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో కృపావరము అని అంటలేదు, కృపావరములు అని అంటున్నాడు. అవి వేరు వేరు. కానీ ఇక్కడ ఆత్మ ఫలము దగ్గరికి వచ్చేసరికి, ఈ 9 విషయాల దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఒకే ఫలంతో పోలుస్తూ ఉన్నాడు. గమనించండి, మన జీవితాలను పరిశీలించుకుందాం. ఏ విషయాలలో మనం వెనకబడ్డాం, మనం ఆలోచన చేయాలి, ప్రార్థించాలి, ప్రయాసపడాలి. ఇవన్నీ నా జీవితంలో ప్రభువా, నా కుటుంబములో నా వారు చూడాలి, సంఘములో నా తోటి సహోదరుడు సహోదరి, ఈ 9 నా జీవితంలో ఈ ఫలం ఉన్నట్లుగా చూడాలి. ఆమేన్. ఎక్కడైతే ఆశా నిగ్రహం ఉంటుందో అక్కడ సమస్యలు దూరం అవుతాయి, గొడవలు దూరం అవుతాయి. ఆశా నిగ్రహము లేదా అంతే, సంఘములో గలిబిలి, సమాధానం ఉండదు. కారణం ఏంటి? ఆశా నిగ్రహం లేదు. కాబట్టి నోరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తుంది, మనసుకు గాయం చేస్తుంది.
ఇంకా సమాధానం ఎక్కడ ఉంది? ఇక ప్రైజ్ లార్డ్ కూడా ఎందుకు చెప్పుకుంటారు? అవునా? ప్రైజ్ లార్డ్ కూడా చెప్పుకోరు. ఎలా వస్తారు అలా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఇటు వస్తుంటే వీళ్ళు పక్కకు తప్పుకుంటూ ఉంటారు, అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఆరాధన సమయంలో చేతులెత్తి స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు ఏమనుకుంటాడు అప్పుడు? వా, ఏం నటిస్తున్నావురా. అవునా? అంటే మన జీవితాలలో ఈ లోపాలను కలిగి దేవుని దగ్గర మనం నిలుస్తూ ఉన్నప్పుడు కొద్దిగా అయినా మనకు భయం ఉండాలి. నా నటన ఆయనకి తెలుసు అనే భయం కొద్దిగా ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన జీవితాలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మ ఫలము విషయంలో మనం ఫలిస్తున్నామా లేదా అనేది రాత్రికాల సమయంలో ప్రార్థన చేయాలి. మొదటి విషయం. రెండవది, మనం గమనించినట్లయితే యేసు ప్రభు దేవాలయంలోనికి వెళ్ళి ఆయన ఏం చేశాడంట? అక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దాన్నంతటిని కూడా ఆయన పడద్రోస్తూ ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం. వారు యెరూషలేములోకి వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టని ఆరంభించి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రనైనను ఎవరిని తేనీయక ఉండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని ఏ గుహగా చేశారు? ఏ గుహగా చేశారట? దొంగల గుహగా చేసి తీరా నేను. అలాగే లూకా రాసిన సువార్తలో కూడా ఈ మాటలు చూద్దాం ఒకసారి. 45-46 వచనాలు. ఆయన దేవాలయంలో ప్రవేశించి ఏం చేస్తున్నాడు? అందులో విక్రయము చేయు వారితో, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్ట నారంభించను. మళ్ళా మత్తయి సువార్త దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనేను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు రాయబడినటువంటి ఈ మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ మందిరము దగ్గర జరుగుతున్నటువంటి వ్యాపారము ఎలా ఉంది అని అంటే, సామాన్యమైన ప్రజలను పీడిస్తున్నటువంటి ధోరణి అక్కడ యేసు ప్రభు చూచాడు. టెంపుల్ క్లెన్సింగ్ టెంపుల్ అనేది ఇది ఒకసారి జరిగినటువంటిది కాదు. యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధీకరణ చేయటం అనేది ఇది రెండవసారి. మొదటిసారి ఎప్పుడు చేశాడంటే, చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. యోహాను సువార్త 2వ అధ్యాయం. కనాను పెండ్లిలో అక్కడ అద్భుతం చేసిన తర్వాత యూదుల పస్కా పండుగ సమీపిస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. 2వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు. 2వ అధ్యాయం 13 నుంచి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో, చూడండి ఏం జరుగుతుంది అక్కడ, ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును, తర్వాత రోకలు మార్చువారును కూర్చుండట చూచి. అక్కడ 2 రకాలు జరుగుతున్న వ్యాపారాలు. ఒకటి పశువులను వీటన్నింటి అమ్ముతూ ఉన్నారు. రెండవది రోకలు మారుస్తున్నారు, అంటే మనీ ఎక్స్చేంజ్ అనమాట. అంటే యెరూషలేముకు ఈ పస్కా పండుగ ఉంది కదా, పస్కా పండుగకి చాలామంది యూదులు ఎక్కడికి వెళ్ళినా, ఓకే, అంటే యెరూషలేము నుంచి ఎంత దూరం వెళ్ళిపోయినా, ఏ ప్రాంతాలకు వెళ్ళిపోయినా ఖచ్చితంగా పస్కా పండుగకు వారందరూ యెరూషలేముకు రావాలి. అది యెహోవా దేవుడు నియమించినటువంటి పద్ధతి. కాబట్టి అలా వచ్చినటువంటి వారు ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి
మనీని తీసుకుని వచ్చినప్పుడు అది ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఎక్కడా చేంజ్ చేయడానికి వీల్లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ దేవాలయం దగ్గర జరుగుతున్నటువంటి ఇక్కడ మాత్రమే చేంజ్ చేయాలి. ఒకవేళ పావురం కొనాలన్నా, గొర్రెలు కొనాలి అన్నా, ఎడ్లను కొనాలన్నా, ఏది కొనాలన్నా బయట నుంచి తీసుకురావడానికి వీల్లేదు, ఇక్కడే కొనాలి. ఇటువంటి నియమాలను పెట్టుకుని 5 రూపాయలు 10 రూపాయలు, నువ్వు 10 రూపాయలు ఇస్తే ఆ కమిషన్ 4 రూపాయలు చేసి 4 రూపాయలు ఇస్తాను, ఈ టైప్ ఆఫ్ బిజినెస్ జరుగుతూ ఉంది అక్కడ. దీని అంతటిని చూచిన ప్రభు ఇది మొదటిసారి ఎక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా పెండ్లి వివాహం అయిన తర్వాత ఆయన పస్కా పండుగ సమీపించినప్పుడు యెరూషలేముకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి అక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని, అక్కడ జరుగుతున్న బిజినెస్ అంతటిని కూడా ఆయన వెళ్ళగొట్టాడు. అక్కడ రాయబడిన మాట చూడండి, తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చు వారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో అంటున్న మాట చూడండి. ఇక్కడ వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపడిల్లుగా చేయకూడని చెప్పాను. ఇది మొదటిసారి యేసు ప్రభు చేశాడు. మళ్ళా రెండోసారి ఎప్పుడు చేశాడు అని అంటే యెరూషలేములోనికి విజయోత్సాహ ప్రవేశం చేసిన తర్వాత, ఎంటర్ అయిన తర్వాత, అప్పుడు ఆ దినం అంటే సోమవారం రోజున జరిగిన సంఘటనలకి. ఓకే, సోమవారం రోజున సాయంకాలం లోపు జరిగినటువంటి రెండవ సంఘటన ఏంటి అని అంటే మరల దేవాలయాన్ని, అక్కడ ఉన్నటువంటి వ్యాపారం జరుగుతున్నటువంటి వ్యాపారం అంతటిని కూడా ఆయన వెళ్ళగొడుతూ ఉన్నాడు. వ్యాపారస్తులను అక్కడ వెళ్ళగొడుతూ ఉన్నాడు. కొరింథీ పత్రికలో అంటాడు పౌలు రాస్తూ, నీ దేహము ఎవరి ఆలయం? మరలా చెప్పండి, నీ దేహం ఎవరి ఆలయం? దేవుని ఆలయము. కాబట్టి దేవుని ఆలయమైన మన జీవితాలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఆలయమైన మన జీవితాలు పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి. పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ మన జీవితంలో దేవునికి ఇష్టము లేనటువంటి లక్షణాలు ఏవున్నా వాటిని కడిగి వేసుకోవాలి. ఆనాడు భౌతిక దేవాలయములో జరుగుతున్నటువంటి ఆ పనులను చూసిన ప్రభు ఎలాగైతే స్పందించి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా వెళ్ళిపోమ్మని ఎలా అయితే గట్టిగా మాట్లాడి వెళ్ళగొట్టాడో, ఈరోజు మన హృదయాలలో ఉన్నటువంటి చెత్తను పంపాలి అని, విడిచిపెట్టాలి అని, తీసివేసుకోవాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. సిద్ధపడాలి. గమనించండి, కుమ్మరివాని ఇంటికి ఓ ప్రవక్తను దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఆ కుమ్మరివాడు ఆ సారె మీద వేసి పాత్రను చేసేదాన్ని చూపిస్తూ ఉన్నాడు. అయితే ఆ కుమ్మరి ఆ మట్టి ముద్దను ఆ సారి మీదకు తీసుకురావాలి అని అంటే ముందు చాలా పని చేయాల్సి ఉంది. ఒక పాత్ర చేయడానికి కావాల్సిన రీతిలో ఆ మట్టిని సిద్ధపరచుకోవాలి. అంటే అనవసరమైన వాటన్నిటిని కూడా తీసేయాలి. అలా తీసేస్తేనే తాను కోరుకున్నటువంటి పాత్ర వస్తుంది, లేదా అసలు సారి మీదకు వెళ్ళడానికి కావాల్సిన ముడిసరికి ఏర్పడుతుంది, లేదా రాదు. అలాగే మన జీవితాలలో దేవుని ఆలయమై ఉన్న మనము మన జీవితాలలో దేవునికి ఇష్టము లేని ప్రతి దాని విషయంలో మనం ఏం చేయాలి అని అంటే జాగ్రత్త పడాలి. వాటిని తీసివేసుకోవాలి, అలక్ష్యము చేయకూడదు. వాటి విషయంలో మనం ఏమాత్రమును కూడా చూడనట్లుగా ఉండడానికి వీల్లేదు. ప్రియ దేవుని సంగమా, మనం నిశ్చయంగా మన జీవితాలలో మనము పరిశుద్ధపరచుకునేటటువంటి వారుగానే మనం మార్చబడాలి. ఆమేన్. ఈ రెండు విషయాలను బట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం. మన జీవితంలో ఫలం ఉందా లేదా? ఫలిస్తున్నామా? ఫలింపు ఆగిపోయిందా? కొన్నింటిలోనే మనం ఎదిగామా? మిగిలిన విషయాలు నిర్లక్ష్యం చేసామా? ఇవి చాలే అని సాటిస్ఫై అవుతున్నావా? ఆ 9 ఏది లేకపోయినా ప్రభు హర్షించడు. ఎదుగుదాం అన్నింటిలో. తర్వాత ఆయన ఆనాడు భౌతిక దేవాలయాన్ని ఎలా అయితే క్లెన్స్ చేయడానికి ఇష్టపడ్డాడో, అలాగే ఈ దేహము దేవుని ఆలయం కాబట్టి ఈ ఆలయము పరిశుద్ధంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయనకి ఇష్టం లేని వాటన్నిటిని కూడా తీసివేసుకోమని
ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. తీసివేసుకుందాం, సరి చేసుకుందాం. ఆయన మన హృదయాలలో నివసించడానికి యోగ్యమైన జీవితాలను, హృదయాలను మనం కలిగి ఉందాం.